నమస్తే అండి. నేను ఈరోజు కారం అప్పాలు చేసి చూపించాలనుకుంటున్నాను. కారం అప్పాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను చేసే ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ కారం అప్పాలు చాలా టేస్ట్గా ఉంటాయి. కరకర అంటూ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చాలా బాగా వస్తుంది. ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కారపప్పాలకి ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు మిక్సీ చేసి పెట్టుకోవాలి. బియ్యం పిండిని, శనగపిండిని పట్టించుకోవాలి సపరేట్గా. బియ్యం పిండిలో కొంచెం 2 గ్లాసుల మినపప్పు వేయించి పోసుకోవాలి. కొన్ని పుట్నాల పప్పులు కూడా వేసి పట్టించుకోవాలి. ఒక 5 గ్లాసుల బియ్యం పిండిలో 2 గ్లాసుల శనగపిండి వేసుకోవాలి. చాలా బాగుంటాయి. అంతా బియ్యం పిండితో కూడా చేస్తారు, అలా కూడా చాలా బాగుంటాయి. ఇలా చేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. 2 గ్లాసుల శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ పల్లీలని వేయించి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. శనగపప్పు ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి. శనగపప్పును, పెసరపప్పును, నువ్వులు వేయించి పెట్టుకోవాలి. జీలకర్ర, ఈ పచ్చిమిరపకాయల పేస్టు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. సరిపోకుంటే మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. వాటర్లో వేసుకొని కలుపుకుంటే ఉప్పు కరుగుతుంది. ఇలా దీంట్లో ఈ పిండిలో పల్లీలు, ఈ పచ్చిమిరపకాయల పేస్టు, జీలకర్ర, శనగపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, నువ్వులు అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. చాలాసేపు అంతా ఉప్పు, కారం అంతా పిండి మొత్తం చాలాసేపు కలపాలి. అంతా కలవాలి కాబట్టి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేస్తే చాలా బాగా వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని వచ్చి ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్. అలాగే వేడి నీళ్ళు, వాటరు వేడి చేసుకొని వేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి కారపప్పలు. అలాగే వాటర్ కూడా వేడి చేసుకొని పోసుకోవాలి. వేడి వాటర్ కాలుతుంది కాబట్టి స్పూన్తో, చెంచాతో బాగా కలపాలి. ఇలా బాగా ముద్దలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తాయి. బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని పెట్టుకొని చేస్తుంటే మళ్ళీ కొన్ని చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ కాగుతుంటుంది. అంతవరకు పూరి ప్రెస్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి. అన్నీ పూరి ప్రెస్ తోటే చేసుకోవాలి. ఇలా మంచిగా వస్తాయి పూరి ప్రెస్తో చేసుకున్నట్లయితే. ఇలా ఆయిల్ రుద్దుకొని చేసుకోవాలి, లేకపోతే ఆయిల్ రుద్దకుంటే సరిగా రాదు, చినిగిపోతాయి. ఆయిల్ రుద్దుకుంటూ పూరి ప్రెస్తో అన్నీ ఇలానే చేసుకొని ఒకటి కాల్చుకోవాలి. ఆయిల్ అంతా బాగా వేడైన తర్వాతనే వేయాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ
కారపప్పాలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా చిన్న మంట పైన ఫస్ట్ పెద్ద మంట పెట్టి తర్వాత చిన్న మంట పైన వేయించుకోవాలి. అన్నీ ఇలానే వేయించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కారపప్పాలు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇవి చేయడానికి కొంచెం కష్టం కానీ పిల్లలకి ఇష్టము. స్నాక్స్కు అప్పుడప్పుడు ఇంట్లో ఉంటే తీసుకొని తింటుంటారు ఆకలైనప్పుడు. ఇది చాలా అన్నీ ఇలానే కలుసుకోవాలి. ఇది మొత్తుకొని ఇలా కలుసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉండే కారపప్పాలు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్నాక్స్కు పెట్టచ్చు, సాయంత్రం పిల్లలకి తినిపించచ్చు. ఇవి చాలా కరకర అంటూ చాలా టేస్ట్గా ఉన్నవి. ఈ కారపప్పాలు మాత్రం ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి మొత్తం బియ్యం పిండితో కూడా చేస్తారు, అలా కూడా చాలా బాగుంటాయి. శనగపిండి పోసినందుకు శనగపిండితో చేసినట్లయితే ఇలా చాలా బాగుంటాయి, ఇంకా టేస్ట్ వస్తాయి.